హాయ్, ఎలా అండి? ఈరోజు ఎమ్మి పెసర్ల వడ చూసేద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కొద్దీ తినాలనిపిస్తుంటుంది ఈ వడలు, అంత బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం మనం. ఇది ఒక 5 అవర్స్ నానబెట్టానండి నేను పెసర్లని. 5 అవర్స్ ఇనఫ్ అండి. సో మన మిక్సీలో పెసర్లను ఇవన్నీ వేసుకోవాలండి. పచ్చిమిర్చి, జీరా, అల్లం వేసి గ్రైండ్ చేయాలండి మిక్సీలో. సో ఇవి పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు మాత్రం రుబ్బిన తర్వాత మనం ఇది పైనుంచి వేసుకొని కలపాలండి. ఓకే, మీకు చూపించేస్తారండి మీకు ఎలా చేయాలో ప్రాసెస్ అంతా. చూడండి, పెసర్లు మొత్తం మనం ఇలా వేసుకుందామండి మిక్సీలో. ఇందులో ఏమేమి వేయాలో మీకు చూపిస్తానండి. ఇలా పెసర్లు వేసుకోవాలండి. కొద్దిగా అల్లం ముక్కలండి. దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకుందామండి కొద్దిగా. ఇందులో జీరా అండి. జీరా ఇది ఒక 2 టైమ్స్ వస్తుందండి మనము క్వాంటిటీ రుబ్బుకుంటుంది. సో ఇందులో కొద్దిగా వేసాను, మళ్ళీ 2 టైమ్స్ ఇలా రుబ్బేసుకోవాలండి. ఓకే, గ్రైండ్ చేసుకుందామండి మనం. ఒక 1.5 స్పూన్ దాకా పడుతుండొచ్చండి మొత్తం. ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇది గ్రైండ్ చేశాను, ఫస్ట్ టైం వేసానండి. సో సెకండ్ టైంకి ఏం చేయాలి, మనము కొద్దిగా పెసర్లు తీసుకొని ఇలా బరుకుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదేమో పేస్ట్గా చేయాలండి. ఇదేమో కొద్దిగా బరుకుగా చేసుకోవాలండి. మామూలుగా పేస్ట్ కాకుండా కొంచెం కచ్చాపక్క గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బరుకుగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో పప్పు ఉంది చూడండి, కొద్దిగా సైడ్ పెట్టుకొని బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇది పేస్ట్, చాలా పేస్ట్ అయిపోయింది చూడండి. ఇలా పేస్ట్ ఉండాలా, ప్లస్ కొద్దిగా బరుకుగా ఉండాలండి. ఓకే, ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ ఇందులో వేసినామండి. ఇదండి, ఇది పుదీనా అండి. ఇది పుదీనా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, దీంట్లో ఉల్లిపాయలండి. ఇట్లా నలిపి ఇట్లా వేసేయాలండి ఉల్లిపాయలు మొత్తం. ఇప్పుడు దీనన్నీ మనము కలిపేద్దామండి. అసలు మనము మినప గ్యారెలు అయితే ఒక 4-5 తింటే మనకు ఫుల్ అయిపోతుందండి. ఇది అలా కాదండి, 10 తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుందండి. అంత టేస్ట్ ఉంటుందండి. మా ఇంట్లో అయితే మా పిల్లలు భలే తింటారండి. ఇది మమ్మీ ఇంకా అంటూనే ఉంటారు, తినేది చేస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేద్దామండి. అండి, ఇది మొత్తం మిక్స్ చేశానండి, కలిపి ఇలా పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ ఇలా పెట్టుకుందామండి మనం. ఓకే, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. దీంట్లో మనకు రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. ఇందులో హై ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో. మళ్ళీ ప్లస్ డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి మనకు. మనం ఏదో ఆయిల్ ఫుడ్ తింటున్నాం కదా అనేసి మనం టెన్షన్ పడతాము కదా, అలా ఏం లేదండి. మీరు వడ తిన్నా, పెసరట్టు తిన్నా కానీ యాజ్ ఇట్ ఈస్ డైజెషన్ మంచిగా అవుతుంది. రిచ్ ప్రోటీన్, హై ఫైబర్ ఉంటుంది ఇందులో. ప్లస్ మనకి ఇది ఒకవేళ మనకు మధ్యాహ్నం లంచ్ కొద్దిగా లేట్ అయినా కూడా ఇది మనకు హెల్ప్ చేస్తుందని ఎనర్జీగా ఉంటామండి డే అంతా. మనం పిల్లలు కానీ మన హస్బెండ్స్ కానీ ఇది టిఫిన్ చేసి పెడితే వాళ్ళు కూడా కొంచెం డే అంతా హెల్తీగా ఉంటారు, మంచిగా ఉంటారండి, ఎనర్జీగా ఉంటుందండి. సో మీరు డైట్లో మాత్రం కంపల్సరీ వారంలో ఒక 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ ట్రై చేయండి ఇది చేయడానికి. ఓకే, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అలా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మేము ప్రాసెస్ చేసేద్దామండి, చూసేద్దాం వడ ఎలా చేయాలో. ఆయిల్ వేడైందండి, మనం వడ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఇలా చిన్న ఇలా వేసుకుంటూ ఇలా వేసుకోవాలండి రౌండ్గా కొద్దిగా. ఇలా హోల్ చేసుకుంటే లోపలంతా మంచిగా ఉడుకుతుంది. ఆయిల్ ఫస్ట్ బాగా హీట్ చేయాలండి. వేసేటప్పుడు మనం కొద్దిగా ఫ్లేమ్ తగ్గించేయాలండి. ఇక లోపలంతా ఉడకాలి కదండి. మీడియం ఫ్లేమ్ పెట్టి మనం చేసుకోవాలండి వడని. ఫస్ట్ వేసాం కదా, వాటిని మెల్లిగా తిప్పేద్దామండి. మళ్ళీ ఇలా తిప్పుకుందాం. ఈ టిఫిన్కి అయితే స్నాక్, ఈవినింగ్ స్నాక్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే
తిన్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్ట్ ఉంటుందండి. మా పిల్లలు అయితే అస్సలు వేస్తుంటేనే తినేస్తుంటారండి. మనం ఒక 10, 12 తిన్నా కానీ ఈజీగా తినేయచ్చండి. అదే మనం మినప గారెలు అయితే వాటిని తినలేమండి. ఒక 4, 5 అయితేనే మనకు ఫుల్ అయిపోతుంది. ఇది అలా ఉండదండి. అంటే ఆ రుచి వల్ల మనం ఎక్కువ తినేస్తాము. టేస్ట్ ఉంటుంది, తిన్నా కూడా పర్వాలేదండి. ఇలా రిచ్ ప్రోటీన్, హై ఫైబర్ ఇవన్నీ ఉంటుంది కదండి. డైజెషన్ కూడా ఈజీ అవుతుంది మనకి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నా కూడా ఏమంతా ఇబ్బంది కాదండి మనకి. ఈ పెసర్ల వడ చేస్తున్నానంటే ఇంకా మా పిల్లలు తొందరగా లేసేస్తారండి మార్నింగ్. మమ్మీ ఈరోజు పెసరవడ చేస్తుందనేసి తొందరగా లేచి కూర్చుంటారు. చూడండి మంచి కాలినాయండి. ఇలా అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం. చూడండి టేస్టీ పెసరవడ రెడీ. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ క్లియర్గా చెప్పానండి మీకు. సో మీరు తప్పకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.